సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గద్దర్ స్మృతివనం వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాధించిన తెలంగాణ ఊరికే రాలేదని తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు, జర్నలిస్టులు, జేఏసీలు ఏర్పడ్డారని, గద్దర్ కుమార్తె వెన్నెల ప్రతి ఊర్లో ఉన్న ప్రజలు, ఉద్యోగస్తులు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు, కళాకారులు, మేధావులు ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ప్రతి ఒక్క గుండె నుంచి నిస్వార్థంగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణని సాధించుకున్నామని అన్నారు. తెల్లాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ మాట్లాడుతూ ఇక నుంచి తెలంగాణలో జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ బోనాల పండుగలా జరగాలని అన్నారు. ప్రతి సంవత్సరం తెలంగాణ వంటలతో ప్రతి ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చొని భోజనాలు చేసి గద్దర్కు నివాళులర్పించాలని అన్నారు. ఎక్కడి లేని విధంగా ఆత్మ బలిదానాలు ఇచ్చి సాధించుకున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. వచ్చినప్పుడు నాన్నతో పాటు, అంటే అనౌన్స్ అయినప్పుడు నాన్నతో పాటు అన్న సూర్యమన్ ఒక్కడే ఉండే. చాలా ఆనందపడ్డాడు, నాన్న కళ్ళ నిండా నీళ్ళు తెచ్చుకున్నాడు. అట్లాగే గత 10 ఏళ్లుగా ఏమైంది, ఎటుపోతుంది మన తెలంగాణ అని మరో ఉద్యమ రూపాన్ని తీసుకోవడానికి ముందుకెళ్ళి అమరుడైపోయారు గద్దరన్న. అందుకే ముందుగా అమరవీరులకు, తెలంగాణ అమరవీరులకు, తెలంగాణ విద్యార్థి అమరవీరులకు విప్లవాది వందనాలు, పాదాభి వందనాలు. అట్లాగే తెలంగాణ ఊరికే రాలేదు. తెలంగాణ ఉద్యమకారులు, విప్లవకారులు, జర్నలిస్టులు, జేఏసీగా ఏర్పడిన ప్రతి ఊర్లో ఉన్న ప్రజలు, ఉద్యోగస్తులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, కళాకారులు, మేధావులు ఇంటి నుంచి ప్రతి ఒక్కరు బయటికి వచ్చి ప్రతి ఒక్క గుండెల నుంచి నిస్వార్థంగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణని సాధించుకున్నాం. ఈ వర్షం పడినా, ఉరుములు పడినా ఈరోజు మనం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం అనుకుంటున్నాను. తెలంగాణ ఊరికే రాలేదు. ఆ ఊరికే రాని వచ్చిన తెలంగాణ అని అనుకుంటున్నారేమో. ఆ తెలంగాణ 10 ఏళ్ల తెలంగాణ మనం ఏమి సాధించుకున్నాం, అది సాధించుకోలేదు. మన న్యాయ పోరాటంలో మన తెలంగాణ రాలేదని ముందు ప్రభుత్వాన్ని దించి మనం కాంగ్రెస్ పార్టీకి పగ్గాలు అప్పించాం. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే, ఇందాక తమ్ముడు చెప్పినట్టు మన బాధ్యత అంటే ముందుగా మనం చెప్పాల్సింది తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరుల కోసము మనం చేయాల్సింది ఎంతగానో ఉంది. మన రక్తాలు చిందించి ప్రపంచంలో ఎక్కడి లేని విధంగా ఆత్మ బలిదానాలు